మనం కొంతకాలం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి కీర్తన గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కీర్తనలు మనం ధ్యానం చేసి మరొక బైబిల్ స్టడీలకు మనం వెళ్తాం. ఇప్పుడు 22, 23, 24 కీర్తనలు దేవుడు ఒక సెగ్మెంట్గా పెట్టాడు. 22 తర్వాత 23 ఎందుకు, ఆడు తర్వాత 24 కీర్తన ఏమొచ్చింది, ఈ కీర్తనలో క్రీస్తు యేసు ఎలా కనపడ్డాడు మనకు అనేది ఈ యొక్క స్టడీ కాగానే మీకు అర్థమవుతుంది. మరి గత వారం బైబిల్ స్టడీలో 22 కీర్తనలో ఆ 22 కీర్తన మొత్తం 31 వచనాలు ఉన్నాయి. ఈ 31 వచనాల్లో ఇది 2 భాగాలన్నమాట. మొదటి భాగం క్రీస్తు యేసు సిలువలో వేసినటువంటి హృదయ విదారకమైనటువంటి కేక అన్నమాట. రెండో భాగం మనం చూస్తాం. అది 21 నుండి 31 వరకు. మనకు టైం లేదు గనక కొన్ని వచనాలే నేను చదువుతాను. కొన్ని ఆల్మోస్ట్ కొన్ని అన్ని వచనాలు దరిదాపు కవర్ చేయటానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే ఈ వచనాలు ఒక వచనం తర్వాత ఒక వచనం క్రోనోలాజికల్ ఆర్డర్‌లో ఉండదు. అది మీకు అర్థం కావటం కొరకు ఆ యొక్క ఆర్డర్‌ని కొద్దిగా స్వేచ్ఛగా నేను మారుస్తానన్నమాట. అయితే చూడండి, 21 వచనం నుండి 31 వచనం వరకు ఏమిటి అంటే, ఆయన మహిమాయుక్తమైనటువంటి విడుదల, గ్లోరియస్ డెలివరెన్స్ ఆఫ్ జీసస్. ఇప్పుడు వరకు కల్వరి లేతే కొన్ని వచనాలు మీరు చూడండి. 21 వచనం నుండి లేకపోతే 24 వచనం వరకు మనం చదువుకుందాం. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవాయందు భయభక్తులు గల వారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, ఈ యొక్క లేఖనాల మీద నీ వెలుగును ప్రకాశింపచేసి ప్రభువా, ఆ యొక్క లేఖనాల్లో ఉన్న క్రీస్తును దయచేసి మీరు మాకు బయలుపరచుమని, దేవా ప్రత్యక్షత అనుగ్రహించుమని, నీ వాక్యం వల్ల మేము జీవిస్తాము కనుక ఆ రీతిగా మీ కృప అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక 21 వచనం నుండి సిలువ యొక్క భయంకరమైనటువంటి దృశ్యం నెమ్మళించింది. కల్వరి సిలువ యొక్క చీకటి తొలగిపోయింది. ఇప్పుడు ఆయన ప్రార్థనలకు జవాబు రావటం చూస్తాం. ఆయన విజయాన్ని సాధించాడు. ఆయన యొక్క వీఆర్ గోయింగ్ టు సీ హిస్ ట్రంప్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చర్చ్. ఆయన యొక్క విజయాన్ని, సంఘం యొక్క మరి మరి వ్యాప్తిని మనం ఈ కీర్తనలో మనం చూస్తాం. చూసారా? ఈ కీర్తనలో చాలా ఆశ్చర్యకరంగా యేసు ప్రభు ఇక్కడి నుండి తిరిగి లేచాడు మూడవ దినాన్న. పురుగులు ఆయన తినివేయలేదు. మరి ఈ యేసు ప్రభు ఒకసారి అన్నాడు, యోనా ఏ రీతిగా మరి భూగర్భంలో 3 దినాలు ఉండి మూడవ రోజున ఏ రీతిగా తిరిగి లేస్తాడో, ఆ రీతిగా మనుష్య కుమారుడు కూడా చేప గర్భంలో ఉండి ఏ రీతిగా బయటకు వస్తాడో, అదే రీతిగా మనుష్య కుమారుడు కూడా భూగర్భంలో ఉండి ఆయన తిరిగి లేస్తాడు అని చెప్పాడు.
ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే నాకు ఉండేటువంటి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే అసలు 3 రోజులు యోన చేప గర్భంలో ఎలా అరగలేదు? నేను పొద్దున్న మార్నింగ్ 4 ఇడ్లీలు తిన్నాను. తర్వాత ప్రేయర్ మీటింగ్‌కి వెళ్ళాను. ఆ ప్రేయర్ మీటింగ్‌లో 2 సార్లు టీ టీ ఇచ్చారు. తాగాము. తర్వాత అక్కడ మంచి భోజనం పెట్టారు. ఆ భోజనం తిన్నాము. ఇప్పుడు ఇదిగో సాయంకాలం వచ్చాను. ఇప్పుడు వాకింగ్ చెప్తుంటే కొద్దిగా ఆకలి కూడా అవుతుంది నాకు. ఏమైపోయాయి ఇడ్లీలు? ఏమైపోయింది ఈ ఆహారం ఇదంతా కూడా? కానీ చూడండి, చేప గర్భంలో ఆ యొక్క తిమింగలం యొక్క గర్భంలో ఉన్నటువంటి యోన 3 రోజులు అరక్కుండా ఎలా ఉన్నాడు? అద్భుతం కాదా? ఆయన తిరిగి లేచాడాయన. తిరిగి ఇప్పుడు వరకు మనం ఏం చూసాం? 21వ 22వ అధ్యాయంలో మొదటి భాగంలో ఏం చూసాం? యేసు ప్రభు మరి ఆహ్, దేవుడు యేసు ప్రభువుని విడిచిపెట్టినట్లుగా మనం చూసాం. ఆయన కేక వేశాడు. ఆ కేకకు జవాబు లేదు. "నువ్వు నన్నెందుకు విడిచిపెట్టావు" అని చెప్పి ఆయన అన్నాడు. ఆ సిలువలో ఆ బాధంతా కూడా ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నిజంగానే దేవుడు యేసు ప్రభువుని విడిచిపెట్టాడా? అయితే ఇప్పుడు మీరేం చేస్తారంటే 24వ వచనం చూడండి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దానిని చూచి అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. ఒకటి, తృణీకరింపలేదట, అసహ్యపడలేదట, తన ముఖాన్ని దాచలేదట. బాధపడు వారి బాధను తృణీకరింపలేదు. దేవుడు యేసు ప్రభువును తృణీకరింపలేదు. ఆయన చేసిన పనిని ఆయన అంగీకరించాడు. ఆ శిలువ యాగాన్ని, ఆయన యొక్క మన కొరకు ఆయన చేసినటువంటి విమోచన కార్యాన్ని ఆయన అంగీకరించాడు. ఇదిగో ఈ వచనం చెప్తుంది. ఆయనను తృణీకరింపలేదట అని చెప్తుంది. తర్వాత అసహ్యపడలేదట. యేసును దేవుడు ప్రేమించాడు. సిలువలో కూడా ఆయన తాత్కాలికంగానే ఆయన చేయని విడిచిపెట్టాడు గాని, సిలువలో ఆయన్ని ప్రేమించాడట. ఆయన పనిని స్వీకరించాడాయన. యేసు ప్రభు యొక్క టోటల్ లైఫ్. ఆయన పుట్టినప్పటి నుండి, ఆ బెత్లెహేము నుండి, ఈ కల్వరి సిలువ వరకు, అంటే ఆ యొక్క పశువుల పాకు నుండి, ఈ సిలువ వరకు టోటల్ లైఫ్ అంగీకరించబడింది. ఎక్కడా కూడా ఆయన మాటలో గాని, క్రియలో గాని, యేసుప్రభు ఆయనకిచ్చిన టైమ్ టేబుల్‌లో గాని ఎక్కడా తేడా రాలేదు. ఎక్కడా తప్పిపోలేదు. ఒక మాట, ఆలోచన కూడా టోటల్‌గా ఆయన యొక్క బాల్యం, తర్వాత ఆయన యొక్క యవ్వనస్తునిగానే చచ్చిపోయాడాయన. అప్పుడు వరకు మొత్తం ఆయన లైఫ్ కావాలి దేవునికి. డైరెక్ట్‌గా యేసుప్రభు ఈ లోకంలోనికొచ్చేసి డైరెక్ట్‌గా కలవరి శిలువకి వెళ్ళొచ్చు కదా! లేదు, లేదు. ఆయన ఒక స్త్రీ గర్భాన పుట్టాలి. ప్రసవ వేదనతో ఆయన బయటికి రావాలి. పసిపిల్లవాడిగా పెరగాలి. 12వ ఏట తర్వాత ఆ యొక్క నజరేతులో ఆయన ఉండాలి. మొత్తం మనకు మనకు మాదిరి ఆయన. ఎలా జీవించాలి ఈ లోకంలో? మొత్తం ఆయన జీవించిన విధానం, ఆయన బోధ, ఆయన సూచక్రియలు, ఇవన్నీ కూడా దేవుడు అంగీకరించాడు. ఆదాములాగా ఆయన 30 ఏళ్లకు 25 మరి 35 ఏళ్ల వయసులో పుట్టలేదాయన. ఒక బెత్లెహేము బేబీలాగా, పసిగుడ్డులాగా, అమ్మ ఒడిలో గుర్గులిస్తున్నటువంటి పిల్లవాడిగా ఆయన జన్మించి, ఈ శిలువ వరకు ఆయన యొక్క టోటల్ లైఫ్‌ను దేవుడు అంగీకరించాడట. హ్మ్. తృణీకరించలేదట. మూడవది, ఆయన తన ముఖమును దాచలేదు. యెస్. దిస్ ఈస్ ద ఆన్సర్. పై భాగాన్ని మనం చదివితే ఆయన కేకకు జవాబు రానటువంటిది కటిక హ్మ్, మరి భయంకరమైనటువంటి చీకటి ఆయన అలుముకుంది. కానీ ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ఆయన ముఖమును దాచలేదు.
హౌ స్వీట్ ఇట్ ఈస్ టు సీ హిస్ ఫేస్. దేవుని ముఖాన్ని చూడటం ఎంత ధన్యత. ఈవెన్ మనం దేవదూతలను కూడా చూడలేదు. హృదయ శుద్ధి గల వారు ధనులు, వారు దేవుని చూచెదరు. అది క్వాలిటీ. యేసు ప్రభువుకు తన ముఖాన్ని దాచలేదట. ఒకవేళ దాచినప్పటికీ క్షణభంగురమే, కొద్దిసేపే. ఈ యాగం అయిపోయే వరకే, కొన్ని అవర్సే. దేవుని బిడలంగా దేవుని ముఖాన్ని మనం చూడటం ఎంత ధన్యత మీరు చెప్పండి. ఒకవేళ దేవుడు తన ముఖాన్ని మరుగుపరుచుకుంటే ఒక దేవుని బిడ్డకి ఇంతకన్నా శిక్ష ఉంటుందా? దేవా, ఏది నీ సన్నిధి? ఏమైపోయావు? ప్రార్థనలో ఏది నీ సన్నిధి? ఎక్కడున్నావు? ఎందుకింత డ్రైగా ఉంది నా లైఫ్? నేనేం చేశాను? ఏది నీకు నాకు అడ్డొచ్చింది? దేవుడు తన ముఖాన్ని మనకు దాచడట. ఒక తల్లి ఒక పిల్లను మరి స్నానం చేపించి, బట్టలు వేసి, పాలిచ్చి, ఆ యొక్క ఉయ్యాలలో వేసి తను పని చేయటానికి పక్కకెళ్ళిపోతుంది. ఆ పిల్లవాడు నిద్రపోతున్న సందర్భంలో. మీరు చెప్పండి, ఏ ఏ బుద్ధిహీనురాలైన తల్లైనా పిల్లవాడు లేచి ఏడుస్తుంటే వినబడినంత దూరంలో ఉంటుందా? అదే రీతిగా దేవుడు కూడా మనకు కూడా తన ముఖాన్ని క్షణకాలమే ఆయన దూరపరుస్తాడు. పిల్లవాడు ఏడవగానే తల్లి వచ్చి ఎలా కౌగలించుకుని, ఆ పిల్లవాడు లేచి చూసి, వాడు కనపడే ప్రపంచంలో అమ్మ లేకపోయేటప్పటికీ అసలు తల్లే లేదన్నట్లుగా ఏడుస్తున్నట్లుగా ఉంటుంది విశ్వాసుల పరిస్థితి. కానీ వెంటనే తల్లొచ్చి గుండెలు హత్తుకోదా? అదే ఈ వచనం చెప్తుంది. ఆయన తన ముఖమును మరుగుపరచలేదు. దట్స్ ఆల్. దట్స్ ఆల్. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఈ పునరుద్ధాన సందేశాన్ని ఎవరికి చెప్పమన్నాడు? ఇప్పుడు చదవండి 22వ వచనం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజం మధ్యను నిన్ను స్తుతించెదను. నీ నామమును నా సహోదరులకు పరిచెదను, ప్రచురపరిచెదను. అంటే ఈ పునరుద్ధాన సందేశం ఫస్ట్ ఎవరికి అందించబడింది అంటే శిష్యులకు. ఆయన తిరిగి లేచిన తర్వాత చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం. దూతలు కనపడి ఏమన్నారు వాళ్ళతో? ఈ సందేశాన్ని ఎవరికి చెప్పమన్నారు చూడండి. 28 7వ వచనం. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయండి. దూత చెప్తుంది, శిష్యులని సంబోధించింది. ఈ మార్గ మధ్యంలో యేసు ఎదురై వాళ్ళని ఏమని సంబోధించాడు చూడండి దయచేసి. 10వ వచనం. యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలీకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడని చెప్పాను. ఇక పునరుద్ధారణ అయిన తర్వాత వారిని శిష్యులని పిలవలేదు, సహోదరులు. ఈ భూమి మీద కుటుంబం ఏర్పడింది ఆయనకి. అందరికీ దేవుడు తండ్రి, యేసుక్రీస్తు మనకు పెద్దన్న. ఇప్పుడు అంటున్నాడు నా సహోదరులు. మనము సహోదరుని పిలవటానికి ఆయన సిగ్గుపడలేదట. ఈ విషయాన్ని హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయంలో చెప్పాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము ఈ వచనమే, 22వ అధ్యాయంలో ఉన్న వచనమే ఇక్కడ రాయబడిందో చూడండి. 11వ వచనం, 11, 12 వచనాలు. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువు చేతను
వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజం మధ్యను నీ కీర్తిని గానము చేతును. పాపులమైనటువంటి మనలను సహోదరులను పిలవటానికి ఆయన సిగ్గుపడలేదు. ఆయన పునరుద్ధానుడైన తిరిగి లేచిన తర్వాత తన వారిని ఆయన ఏమని సంబోధించాడంటే సహోదరుడు. అందుచేతనే 22:22లో ఈ వచనాన్ని హెబ్రీ గ్రంథకర్త తీసుకున్నాడు. 22వ వచనం, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేదను. పాపిష్ఠులైన మనలను సహోదరులను పిలవటానికి ఆయన సిగ్గుపడలేదు. నేను రక్షించబడిన కొత్తలో నా రక్షణకి ఎవరో కారణం కాదు. ఎంఏ చదువుతున్న దినాల్లో నా గదిలో కాలేజీకి వెళ్ళాల్సిన టైంలో బైబిల్ చదువుతుండగా ఎందుకు ఏడుపు వస్తుందో నాకు తెలియదు. అది నా రక్షణ దినం. దాని గురించి నేను ఇప్పుడు చెప్పను. చాలా ఏడ్చాను. ఒక మీటింగ్లోనో లేకపోతే ఎవరో వాక్యం చెప్తున్నప్పుడు వినే అవకాశం నాకు కలగలేదు. నా గదిలోనే నేను రక్షించబడ్డాను. కానీ ఒక ఒక దైవజనుడు నాకు పరిచయం అయ్యాడు. ఆయన నాకు చాలా ప్రియమైన స్నేహితుడు. ఆయనకి నా డబ్బులు ఇచ్చేసాను, నా బట్టలు ఇచ్చేసాను, నా మెస్‌లో ఎప్పుడైనా తినొచ్చు ఆయన. అంత అంటారు కదా! ఒక మంచంలో పడుకొని, ఒక కంచంలో తింటూ అంత స్నేహితులంగా మేము మారిపోయాం. ఆయన దేవుని సేవ చేసేవాడనమాట. ఒకరోజు ఆయన అన్నాడు, "బెంజీ, మనం హైదరాబాద్ వెళ్దాం రా" అన్నాడు. ఇది 1980 ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి విషయం ఇది. నేను హైదరాబాద్ వచ్చాను. ఆయనకి ఏదో పనుంది. మేము ఉస్మానియా హాస్టల్‌కెళ్ళాము. అక్కడ ఒక నర్స్‌ని ఆయన కలుసుకున్నాడు. ఆమెతో మాట్లాడాడు ఆయన. మాట్లాడిన సందర్భంలో ఆ మాటలు అయిపోయే సందర్భంలో ఆమె నన్ను చూచి ఇతడెవరు అన్నాడు. నేను అనుకున్నాను, నాకు ఆత్మీయ తండ్రిగా నన్ను కుమారుడు అంటాడనుకున్నాను. నేను అలాగే తండ్రిగా ఆయన స్వీకరించాను నేను. వయసులో పెద్ద వ్యత్యాసం ఏమి లేకపోయినా నాకన్నా కొంచెం పెద్దవాడు. నేను ఆయన ఆత్మీయంగా నన్ను నన్ను కనకపోయినా ఆత్మీయంగా ఆయన దగ్గర పెరుగుతున్నానని నేను భావించి నా తండ్రి అనుకున్నాను. ఇతను నా ఆత్మీయ కుమారుడని పరిచయం చేస్తాడనుకున్నాను. ఎంత తేలిగ్గా, ఎంత చులకనగా పరిచయం చేశాడో తెలుసా? ఇతను అక్కడ మచిలీపట్నంలో సంఘంలో ఒక బ్రదరు. కత్తిలా ఆ మాట నా గుండెల్లో దూసుకుపోయింది. కృంగిపోయాను. బాధపడ్డాను. ఆయనకి నేనిచ్చిన విలువ, నా బట్టలు, నా డబ్బు, నా మెస్ అన్నిటికన్నా ఆయన్నే ప్రధానంగా నేను పెట్టుకుని, ఆయన స్నేహ మాధుర్యంలో తనివి తీరా నేను సంతోషిస్తున్న సందర్భంలో ఎంత చులకనగా పరిచయం చేశాడో తెలుసా? వచ్చేసాం. నా రూమ్‌కొచ్చాను. బాధ తీరలేదు నాకు. నాకు చాలా ఏడుపొచ్చింది. ఇలా ఉందా పరిస్థితి అన్నప్పుడు, ఆ రోజు నేను చదువుకున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను చదువుతున్నాను. 15వ వచనం దగ్గరికొచ్చాను. ఇలా ఉంది. యోహాను 15:15, దాసుడు తన యజమానుడు చేయదానని ఎరుగడు గనక ఇక మిమ్ములను దాసులని పిలువగా నా స్నేహితులని పిలుచుచున్నాను. ఎవరైనా సర్వశక్తి లేనటువంటి దేవుడు ఆదియందు వాక్యం ఉండి ఆ వాక్యానికి శరీరం ఏర్పడి ఆ శరీరం భూమి మీద నడిచినటువంటి అబ్రహాముతో మాట్లాడి సీనాయి కొండ మీద ఆయన ఆజ్ఞలు ఇచ్చినటువంటి వ్యక్తి వీళ్ళతో నిరక్షరాస్యులు, లోకంలో విడబడినటువంటి వారిని అంటున్నాడు, నా స్నేహితులని పిలుచుచున్నాను. బైబిల్ పక్కన పెట్టాను. ముఖాన్ని చేతులతో కప్పుకున్నాను. చాలా ఏడ్చాను. దేవా, నన్ను నేను నీ స్నేహితుడునా?
ఆశ్చర్యం ఇది. కాబట్టి ఆయన పునరుద్ధారణైన తర్వాత ఆయన ఫస్ట్ ఈ సువార్తను ఎవరికి చెప్పమన్నాడు? నీ నామమును నా సహోదరులకు ప్రచుర పరిచేదను. ఫస్ట్ ప్రియులారా, సువార్త ఎవరికి ప్రచురించబడింది? 23వ వచనం చూడండి. యాకోబు వంశస్థులకు, ఇశ్రాయేలు వంశస్థులకు, యెహోవాయందు భయభక్తులు గల వారులారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడండి. ఈ సువార్త, ఈ అద్భుతమైనటువంటి సువార్త, మహిమగల సువార్త, ఈ కృపా సువార్త మొట్టమొదట ఎవరికి అనుగ్రహించబడింది? యాకోబు వంశస్థులు, ఇశ్రాయేలు వంశస్థులకు ఇది అనుగ్రహించబడింది. కానీ మొదట మీరు చూడండి, బైబిల్లో కూడా కొన్ని లేఖనాలు మీరు చూడండి, మీకు అర్థమవుతుంది ఈ సువార్త ఎవరికి ఇవ్వబడిందో. అపోస్తల కార్య గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం. 3:26 చదువుతాను చూడండి. పేతురు అంటున్నాడు, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వము నుండి మళ్లించటం వలన మిమ్మును ఆశ్రయించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని. మొదట ఎవరి యొద్దకు పంపించాడు? దేవుడు క్రీస్తును, తన కుమారుణ్ణి మొదట మీ యొద్దకు. మొదట ఇశ్రాయేలులు, ఆ తర్వాతే అన్ని జనులు. అపోస్తల కార్య గ్రంథం 13వ అధ్యాయంలో ఇక మొదటి మిషనరీ జర్నీ పౌలుది. ఇక అక్కడ ఆయన వాళ్ళకు సువార్త చెప్పటం మానేసి ఎవరి దగ్గరికి వెళ్ళాడో చూడండి. అపోస్తల కార్య గ్రంథం 13వ అధ్యాయం 46వ వచనం. వాళ్ళు దేవుని వాక్యాన్ని అంగీకరించలేదు. పౌలు చెప్పేదానికి అడ్డం చెప్పారు, దూషించారు, మత్సరంతో నిండుకున్నారు. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనేది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. మొదటి మిషనరీ జర్నీలోనే ఇది జరిగింది. మీరు దానికి అంగీకరించి నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనక ఇక సువార్త మీ యొద్ద నుండి తీసివేయబడుతుంది, వెలుగు మీ యొద్ద నుండి తీసివేయబడుతుంది, అన్యజనులకు అది అనుగ్రహించబడుతుంది. అందుచేతనే ప్రియులారా 27వ వచనం మీరు చూడండి. భూదిగంత నివాసులు జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు, అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసిదరు. కాబట్టి వాళ్ళు నిరాకరించడం చేత ఈ క్రీస్తు, ఈ అద్భుత సువార్త మన దగ్గరకు వచ్చింది. ఈ సీక్వెన్స్ చూడండి. భూదిగంత నివాసులట మొట్టమొదట ఏం చేస్తారంట? జ్ఞాపకం చేసుకుంటారు. ఫస్ట్ అది. రెండవది ఏం చేస్తారు? యెహోవా తట్టు తిరిగెదరు. మూడవది ఏం చేస్తారు? నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. మొదట జ్ఞాపకం చేసుకుంటారు. ఏం జ్ఞాపకం చేసుకుంటారు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు ఉన్నాడన్న సంగతే వాళ్ళు మర్చిపోయారు. మొదట సువార్త వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే సువార్త వాళ్ళ దగ్గరికి వెళ్ళిందో, అన్ని జనుల యొక్క జీవితాలు మీరు చూడండి. అసలు వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ జీవిత విధానం అసలు దేవుడున్నాడు అన్నట్లుగా అనిపించదు. దేవుని భయం వాళ్ళకు ఉండదు. అది ఈలోక సంబంధులుగానే ఉంటారు కానీ పర సంబంధులుగా వాళ్ళ యొక్క జీవిత శైలి విధానం ఉండదు. ఇప్పుడు సువార్త ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు. రెండవది యెహోవా తట్టు తిరిగేదారు. వెంటనే
ఈ సువార్త వినగానే ఆ మూగ, గుడ్డి, చెవిటి విగ్రహాలను, పారంపర్య ఆచారాలు, తల్లిదండ్రుల సంకరమిచ్చినటువంటి ఆ మత భావాలు, వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుని తట్టు తిరుగుతారు. ఏ రీతిగా ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? పందులు పొట్టు కూడా దొరకనప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నేను అనుకుంటాను, వాడికి ఆ పందులు పొట్టు దొరికితే జ్ఞాపకం చేసుకునేవాడేం కాదేమో. వాడికి పందులు పొట్టు కూడా దొరకనందుకు దేవునికి స్తోత్రం. ఎవరికి కావాలి క్రీస్తు? జీవితంలో చిన్నాభిన్నమైపోయిన వాళ్ళు, బ్రతుకు మీద ఆశ లేని వాళ్ళు, ఇంకా ఈ ఈ జీవితాన్ని నేను కొనసాగించలేనట్టు అనేటువంటి వాళ్ళకు సువార్త. ప్రపంచంలో సువార్తకి ఎవరు ఎక్స్పోజ్ అవుతారు తెలుసా? వ్యభిచారణులు, దొంగలు, జైల్లో ఉన్న వాళ్ళు సువార్తకు ఎంత ఎక్స్పోజ్ అవుతారంటే, అమెరికాలో ఉండేటువంటి కఠోరమైనటువంటి జైళ్ళు ఉంటారు కొంతమంది. లూసియానా భయంకరమైనటువంటి జైలు. వాళ్ళెక్కడ చాలా నటోరియస్ పీపుల్, డ్రగ్ డీలర్స్, డ్రగ్ లార్డ్స్, గ్యాంగ్స్టర్స్. వాళ్ళకి కావాలి సువార్త. పందులు పొట్టు కూడా దొరకని వాళ్లకు సువార్త కావాలి. అప్పుడు వాళ్ళు వస్తారట, దేవుని దగ్గరికి వస్తారు. ఆన్యజనుడు వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేయరు. బైబిల్లో ఆరాధన అన్న మాటకు నమస్కారం అనేటువంటి ట్రాన్స్లేషన్. నేను నా కుమారుడు వెళ్ళి దేవునికి మురొక్కి అంటే నమస్కారం చేసి వస్తాం, అంటే ఆరాధన చేసి వస్తాం. ఆరాధన పదానికి ఈ యొక్క నమస్కారం అనేటువంటి ప్రత్యామ్నాయ పదం. ఆ జ్ఞానులు వచ్చి ఆయనకి నమస్కరించిరి, ఆరాధించిరి. కాబట్టి ఫస్ట్ స్టెప్, వాళ్ళు దేవుని తట్టు తిరుగుతారు. వాళ్ళు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. రెండవది యెహోవా తట్టు తిరుగుతారు. మూడవది అన్యజనులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేది. అయితే ప్రియులారా, ఈ యొక్క సువార్త ఎవరికి? ఈ సువార్త ఎవరికి? 29వ వచనం చూడండి. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనొచ్చు నమస్కారము చేసేదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పలుగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించేదరు. రెండు వర్గాలు ఈ భూమి మీద. ఒకటి, భూమి మీద వర్ధిల్లుచున్నవారు, భూమి మీద సక్సెస్ అయినటువంటి వాళ్ళు, రాజులు, క్యాబినెట్ మినిస్టర్స్, మిలియనేర్సు, బిలియనేర్సు, భూమి మీద వర్ధిల్లుచున్న వారి యొక్క లిస్టులో వాళ్ళు మొదలుకొని, ఇంకొకటి ఏంటంటే తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ, అంటే దీనులు, రాజు మొదలుకొని ఒక పాకీవాడి వరకు. పాకీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కాదు, వాళ్ళు సొసైటీలో కొంచెం తక్కువగా చూడబడతారు కదా. అంటే ఆ పై ర్యాంక్ మొదలుకొని ఈ చివరి ర్యాంక్ వరకు సువార్తట. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ కూడా. ప్రియులారా, ఈ సువార్త మా ఇంటికి వచ్చింది. మేము రక్షించబడ్డాం. మాకు తెలియదు సువార్త. అసలు సువార్త ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఈ యొక్క ఎక్కడికి వచ్చిందంటే కేరళకు వచ్చింది. తోమా అక్కడ తీసుకొచ్చాడు. అక్కడ ఎవరు బ్రాహ్మణోత్తములు ఉదయాన్నే లేచి సంధ్యా వందనం చెల్లిస్తూ సంధ్యా సమయాన్న సూర్యునికి తర్పణం చేస్తూ పైకి నీళ్ళు ఇలా అంటున్నారు. అప్పుడు వాళ్ళని చూచాడట తోమా. ఇదేంటి మీరు దేవునికి నీళ్ళు ఇలా ఇస్తున్నారు, ఆ నీళ్లు కిందే పడిపోతున్నాయి, మా ప్రార్థనలు అలా కాదు, పైకి వెళతాయి అన్నాడట. వాళ్ళు అన్నారట, నీళ్ళు కింద పడక పైకి వెళ్తాయా?
అని అంటే, చూడండి అని ఆయన ప్రార్థన చేసి దోసి నీళ్లు తీసి పైకి ఇలా అంటే ఆ నీళ్లు పైకి వెళ్ళిపోయినాయట. అప్పుడు ఆ బ్రాహ్మణులు ఆ బ్రాహ్మణులు రక్షించబడ్డారు. వాళ్ళని ఏమంటారంటే మార్తుమైట్స్. మార్తుమా మార్తుమైట్స్. ఆ బ్రాహ్మణుల్లో అత్యంత అత్యంత నిష్ఠాగరిష్ఠులన్నమాట. వాళ్ళెవరిని ముట్టుకోరు. వాళ్ళు రక్షించబడ్డారు. ఆ సువార్తను వాళ్ళే పెట్టుకున్నారు. ఆ సువార్తను ద్రవిడులైనటువంటి మనకి తీసుకురాలేదు వాళ్ళు. కేరళలోనే కేరళ, ఆ తర్వాత చెన్నై, మెడ్రాస్ అంతవరకే సువార్త. తోమా ఎక్కడైతే తిరిగాడో ఆ సువార్తను మనకివ్వలేదు వాళ్ళు. మనకు బోధించలేదు. మరలా తిరిగి ఇంగ్లాండ్, అమెరికా ఆ మిషనరీస్ మనను జ్ఞాపకం చేసుకుని అత్యంత హీనులు దీనులుగా ఉండి మట్టి పీసుకుంటున్నటువంటి వీరి దగ్గరకు సువార్త వచ్చింది. ఈ లోకంలో విడబడి హీనులుగా దీనులుగా ఉన్న వారి దగ్గరకు సువార్త వచ్చింది. సువార్త కూడా చెప్పింది దేవుడొక్కడే. ఎంత రిలీఫ్, ఆశ్చర్యం. దేవుడొక్కడేనా? ఇంతమంది దేవుణ్ణి ప్రతిసారి పూజించలేక విసిగిపోతున్నటువంటి ప్రజలకు ఒక శుభవార్త. దేవుడొక్కడే. ఆయన ప్రేమగలిగిన దేవుడు. ఆయన తండ్రి. తండ్రి లాంటి హృదయం ఆయనకుంది. ఆ సువార్త మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మన బాధ్యత ఈ సువార్తను ఇతరులకు మనం తీసుకెళ్ళాలి. మా అమ్మ నర్సు. మేము హాస్పిటల్ క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళం. ఆమె హెడ్ నర్స్‌గా ఉండేది. మా నాన్న హెడ్ మాస్టర్‌గా ఉండేవాడు. ఆ కాంపౌండ్ చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉండేది. 2 గేట్లు ముందు, వెనకాల 2 గేట్లుండేయి. ఒక పంది లోపలికొస్తే దాన్ని షూట్ చేసి కాల్చేవాళ్ళు. ఎవరు రావటానికి వీల్లేదు. నా చిన్ననాట మా ఇంటి వెనకాలే ఉప్పరి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు పెరిగి పెద్దయి మన సహవాసంలో చేరిన తర్వాత ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో అక్కడికి సువార్త రోడ్ల మీద, ఇళ్ల దగ్గరికి సువార్త తీసుకువెళ్తుంటే నాకు ఆ ఉప్పరి వాళ్ళు గుర్తొచ్చేవాళ్ళు. సాయంకాలం వాళ్ళు చాలా కాయ కష్టం చేసి, చాలా కష్టమైనటువంటి పని చేసి, సాయంకాలం తాగేసేసి, తూలుకుంటూ, తిట్టుకుంటూ, దుర్భాషలాడుతూ మా ఇంటి వెనకాల నుండి వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత మాకొక హాస్పిటల్‌కి ఒక చర్చ్ ఉండేది. ప్రతి ఆదివారం చర్చ్‌కి మేము వెళ్ళేవాళ్ళం. ఆ చర్చ్‌కి ఆ డాక్టర్సు, నర్సెసు, తర్వాత టీచర్సు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత నాకు ఆలోచనొచ్చింది. ఏంటి? ఒక్కసారి కూడా ఈ సువార్త ఉప్పరి వాళ్ళకి చెప్పలేదు. మనమందరం ఒకటే. ఒకే దేవుడు మనల్ని సృష్టించాడు. ఆ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రాణం అర్పించి మూడో దినాన తిరిగి లేచుట చేత నమ్ముటకు ఆధారం కలిగజేసి ఉన్నాడని వారికి చెప్తే, మా దగ్గరికి సువార్త ఎలా వచ్చిందో మేము వాళ్ళకి చెప్పొద్దా? ఆ తర్వాత నేను పెద్దవాడైన తర్వాత ఇదేంటి? వాళ్ళకెవ్వరు ఈ సంఘం సువార్త వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళలేదు. నేను ఆశ్చర్యపోయాను నేను. చాలా దుఃఖం, బాధ కలిగింది నాకు. ఇక్కడుంది తమ ప్రాణమును కాపాడుకొనలేక మంటి పాలగు వారు ఆయన సన్నిధిని మోకరించెను. అత్యంత కనిష్ఠులు, దీనులు, దరిద్రుల దగ్గరకు ఈ సువార్త వచ్చింది. గుడివాడలో మేము సంఘాన్ని ప్రారంభించాం.
ఆ సంఘం ఈ రోజున 600 మంది పైనే ఉంటారు. ఆరంభంలో మేము మిషనరీస్ని అడవికి పంపించాం. భద్రాచలం, అటు తర్వాత అడవి. ఇప్పుడు కాస్త రోడ్లు పడ్డాయి. ఆ కాలంలో 90 దశాబ్దంలో రోడ్లు లేవు, ఏమీ లేదు. సివిలైజేషన్కు దూరంగా ఆ తర్వాత అక్కడికి మరి మిషనరీస్ పంపిస్తే మేము వాళ్ళని సపోర్ట్ చేసాం. మేము మీకు అన్నం పెడతాం, మీరు సువార్త చేయండి. దేవుని పిలుపు చేత వాళ్ళు పెద్ద పెద్ద చర్చెస్కి రిజైన్ చేసి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అత్యంత దీనమైన పరిస్థితి వాళ్ళదు. వాళ్ళు మృగాల కన్నా కాస్త ఎక్కువ అంతే. వాళ్ళు ఒకసారి బట్టలు వేసుకుంటారు, ఆ బట్టలు చిరిగి పాడైపోయే వరకు మళ్ళీ ఇంకో బట్టలు వేసుకోరు వాళ్ళు. స్నానం, ముఖం కడుక్కోవటం అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు చాలామంది డెంటల్ ప్రాబ్లమ్స్, ముఖం కడగరు, పళ్ళు ఊడిపోయి. ఆ తర్వాత భయంకరమైన చలివి, బోన్ బైటింగ్ కోడ్, అంటే ఎముకలు కొరికేటువంటి చలి. వాళ్ళకి ఎంత ఏమీ దుప్పట్లు లేవు, ఏమీ ఆశ్రయం లేదు వాళ్ళకి. ఆ యొక్క చలికి వాళ్ళు ఎక్స్పోజ్ అవటం చేత వాళ్ళకు బ్రాంకైటిస్, ఆ బ్రాంకైటిస్ తర్వాత ఇంకొక క్రానిక్ డిసీజ్, ఆ తర్వాత టీబీ. నలుగురిలో ఒకళ్ళకి టీబీ. వాళ్ళ మధ్య వీళ్ళు సువార్త చేయటానికి వెళ్తే వాడు దగ్గితే 25,000 టీబీ జెమ్స్ బయటకు వస్తాయట. మనం వాళ్ళకి టీబీ వచ్చింది కొంతమందికి. సువార్త చేశారు. ఒకసారి నేను వాళ్ళు ఎలా సువార్త చేస్తున్నారు, వాళ్ళ సేవ ఎలా ఉందని చూడటం కోసం బయలుదేరాను. జీప్ వేసుకుని వెళ్ళాము. జీప్ జీప్ కొంత దూరమే వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ ఆగిపోయింది. అక్కడి నుండి ఎన్నో 15 కిలోమీటర్లు ఆ చిక్కటి ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్ళాలి. మా యొక్క పులిహార తర్వాత వాటర్ కూడా అక్కడ ఉండదు. ఆ వాటర్ కూడా ఆ కర్రలకు పెట్టుకుని భుజాల మీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళాం. వేములరాయ్ అనేటువంటి ప్రాంతం అది. అక్కడ పోలీసు వాళ్ళకు కూడా తెలియదు అక్కడ ఒక గ్రామం ఉందన్న సంగతి. గవర్నమెంట్కి తెలియదు. ఇద్దరు సేవకులు, జ్యోతి, డగ్లస్. ఇద్దరు. డగ్లస్ చాలా అందంగా ఉంటాడు, జ్యోతి అంతకన్నా అందంగా ఉంటుంది. ఎందుకునో ఆ గ్రామానికి దేవుడు నడిపించాడు. వెళ్ళటం అంటే చింతూరు అనే ప్లేస్ నుండి వెళ్ళటానికి 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళేటప్పటికి దరిదాపు సాయంకాలం అయిపోద్ది. నడక కాలిబాట కూడా ఉండదు. కాబట్టి వీళ్ళు తమ తలల మీద బియ్యము, కొంచెం నూనె, పప్పు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేవారు. అక్కడ ఆ ఆ యొక్క ఆ గ్రామమో లేదా ఆ ప్రాంతానికి ఒక కోయిదోరు ఉంటాడు. ఆ కోయిదోరుని అడగాలి, మేము ఎక్కడ ఉండాలి అంటే, అదిగో ఆ చెట్టు కింద ఉండండి. పర్మిషన్ తీసుకుని అక్కడ ఉండాలి. అక్కడున్న ఏ కోయివాడైనా ఆ పిల్లని పాడు చేయొచ్చు. నో కేస్, నథింగ్. అక్కడ ఉన్నారు. వెళ్ళి వీళ్ళన్నం వీళ్ళు వండుకుని వాళ్ళకి చెప్పారు. వీళ్ళు ముఖాలు కడుక్కుంటే మీరేం చేస్తున్నారన్నారు. ఇలా ముఖాలు కడగాలని చెప్పారు. ఇలా తలస్నానం చేయాలని చెప్పారు. ఇదిగో దోమలు ఇలా ఉంటాయి కాబట్టి నీళ్ళన్నీ ఇలా వెళ్ళిపోవాలని చెప్పారు. నెమ్మదిగా వాళ్ళు క్రీస్తుని చెప్పలేదు. క్రీస్తు ప్రేమను చూపించారు. వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది. మా దగ్గరికి ఇలా వచ్చి ఇదేమి ప్రేమ అన్నప్పుడు, ఇది మా ప్రేమ కాదు, క్రీస్తు ప్రేమ అని చెప్పారు. ఆ క్రీస్తుని ఒక చూపించమన్నాం. అప్పుడు సువార్త చెప్పారు వాళ్ళు. సువార్తను వాళ్ళు అంగీకరించారు. ఆ గ్రామంలో చాలామంది, ఒకరిద్దరు తప్ప అందరూ క్రీస్తుని అంగీకరించారు. ఆ గ్రామానికి బయలుదేరి వెళ్ళాం. ఒక ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు ఊరేసుకు చచ్చిపోయారు. వీళ్ళు అడిగారు, ఆ ఇల్లు మాకిస్తారా? పాడైపోయినటువంటి. వీళ్ళు దాన్ని మెత్తుకున్నారు, సున్నం వేసుకున్నారు. తర్వాత ఈ యొక్క
క్యాలెండర్స్ కట్ చేసి దేవుని వాక్యాలన్నీ పెట్టుకున్నారు. ప్రతి ఆదివారం అక్కడ ఆరాధన స్టార్ట్ చేశారు. నేను చూడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళు బ్లౌజులు వేసుకుంటున్నారు. ఇదివరకు హాఫ్ నేకెడ్, తలస్నానం చేస్తున్నారు, ముఖాలు కడుక్కుంటున్నారు. సువార్త అక్కడికి కూడా వెళ్ళింది. తమ ప్రాణమును కాపాడుకొనలేక మంటి పాలయ్యే వారి దగ్గరికి కూడా సువార్త వెళ్ళింది. నేను వాక్యాన్ని చెప్పాను, ప్రార్థన చేశాను, అందరూ ఆమేనన్నారు. నాకు ఏడుపు వచ్చింది. దేవా, ఇక్కడికే వచ్చింది ఆలస్యం. క్రీస్తు లేకుండా వీళ్ళు మరణించడం ఇష్టం లేక వీళ్ళను కూడా నీవు దర్శించావా? ద పవర్ ఆఫ్ గాస్పెల్. అదే ఈ కీర్తన. ఈ కీర్తన అదే. చూడండి, సువార్త ఎలా విస్తరిస్తుందో ఈ కీర్తనలో 30వ వచనంలో రాయబడింది. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గురించి వివరింతురు. జనరేషన్ తర్వాత జనరేషన్ ఈ సువార్తను దేవుడు ఎవరికి ఇచ్చాడు? అపోస్తలుకి ఇచ్చాడు. అపోస్తలునికి ఇచ్చి భూదిగంతాల వరకు వాళ్ళని వెళ్ళమన్నాడు. అపోస్తలుడు వాళ్ళందరూ కూడా ఆయా స్థలాలు దేవుడు వాళ్ళని కేటాయించాడు. ఆ తర్వాత ఎర్లీ ఫాదర్స్, ఆ తర్వాత చర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, అటు తర్వాత రిఫార్మర్స్ వచ్చారు, ఆ తర్వాత ప్యూరిటన్స్ వచ్చారు, ఆ తర్వాత బ్రదర్స్ వచ్చారు. సువార్త ఎప్పటికీ ఈ భూమి మీద ఆగదు. ఏ ప్రభుత్వం కూడా ఒక కలం పోటుతో సువార్త ఆగదు. అందుకే ఇక్కడ రాయబడింది, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. ఒక తరము తర్వాత మరొక తరం. అందుకనే తిమోతి పత్రికలోకి రండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. మీకు అర్థమైందా? ఈ వచనంలో 4 తరాలు ఉన్నాయి. నా వలన నీవు వినిన నా అంటే పౌలు చెప్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు. నా వలన నీవు అంటే పౌలు ఒక తరము, 2వ తరము తిమోతి. ఈ తిమోతికి అంటున్నాడు, ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు. తిమోతి, ఈ సువార్త నెక్స్ట్ జనరేషన్కి సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. ఆ మనుషులు ఇతరులకు బోధిస్తారు. మొదట తిమోతి, పౌలు తర్వాత తిమోతి, ఆ తర్వాత నమ్మకమైన మనుషులకు తిమోతి అప్పగించాలి. ఆ ఆ నమ్మకమైన మనుషులు ఇతరులకు నమ్మకమైన కాదు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు తిమోతి అప్పగించాలి. వీళ్ళు ఇతరులకు బోధించాలి. అర్థమైందా? 4 తరాలు. పౌలు, తిమోతి, సామర్థ్యం గల నమ్మకమైన మనుషులు, 4వ తరం ఇతరులు. అదే ఇక్కడ రాయబడింది. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువుని గురించి వివరించు. వారు వచ్చి దీని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేస్తారు. సీ ద అడ్వాన్స్ ఆఫ్ గాస్పెల్. ఎలా? ఎక్కడ నా ప్రపంచంలో సువార్త ఆగిపోయిందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ దేశాల్లో సువార్తకి వ్యతిరేకంగా చట్టాలు చేస్తాయో ఆ దేశాలే మారిపోయాయి. ఈరోజు ఉద్యమం ఎక్కడ ఉందంటే ఇరాన్.
ఇరాన్లో ఎంతమంది యువకులు యేసు ప్రభు నమ్ముకుంటున్నారు? సీక్రెట్ బిలీవర్స్. ఇరాన్లో ఉద్యమం ఉందంటే నమ్మగలరా? వాళ్ళకి బైబిల్స్ లేవు. సాధు సుందర్ సింగ్ బైబిల్ ద్వారా రక్షించబడలేదు. దేవుడే ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళకట్లా. ఇస్లాము ఇస్లాం అనేటువంటిది బైబిల్కి పూర్తిగా వ్యతిరేకం. వాళ్ళు నమ్ముతున్నారు. బైబిల్ ప్రింట్ అయ్యే దేశం ఏదో తెలుసా? చైనా. నమ్మగలరా మీరు? భయంకరమైనటువంటి దేశం చైనా. ఏ దేశాలైతే కమ్యూనిస్ట్ దేశాలు క్రైస్తవ దేశాలుగా మారిపోయాయి. ఏ దేశాలైతే సువార్తను ఎదిరిస్తారో ఆ దేశాల్లో సువార్త బాగా జరుగుతుంది. ఏ దేశాల్లో అయితే కన్వీనియంట్గా అభివృద్ధి ఉండి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఉంటుందో ఆ దేశాల్లో సంఘాలు నామకార్థ సంఘాలుగా మారిపోయాయి. మనం అనుకుంటాం అంత కన్వీనియంట్గా ఉంటే సువార్త బాగా జరుగుతుందో. క్రైస్తవ సంఘ చరిత్ర చదివితే అలాగుండదు. 31వ చివరి వచనం ధ్యానం చేసి మనం ప్రార్థన చేసుకుందాం. వారు వచ్చి ఆయన దీనిని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియచేతురు. ఆయన వచ్చి దీనిని చేసినని. ఈ మాట హీబ్రూలో ఎలా ఉందంటే సమాప్తము చేసినని అన్నమాట. అంటే రక్షణ కార్యము సమాప్తమైపోయింది. ఆయన సిలువలో ఉన్న తర్వాత ఆయన మాట్లాడిన చివరి మాట ఏంటంటే సమాప్తమాయను. మానవులకు దేవునికి ఉండేటువంటి విరోధము సమాప్తమైపోయింది. ఇక బలులు రక్తాలు చిందించడం సమాప్తమైపోయింది. ఆయన క్రీస్తు యేసు వచ్చి ఒక చేత్తో పాపిని రెండవ చేత్తో దేవుణ్ణి పట్టుకుని ఇద్దరిని సమాధానపరిచాడు. ఇక విరోధం లేదు. అంతే. ఈ యొక్క శిలువ కార్యం ఆయన ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చాడు, దాన్ని ఆ మిషన్ని సమాప్తం చేశాడు. ఈ కీర్తన ఎలా ప్రారంభమైందంటే ఏలి ఏలి లామా సబక్తిని, నా దేవా నా దేవా నీవేలా విడిచితివి. ఈ కీర్తన ఎలా ముగిసిందంటే సమాప్తమాయను. ఈ కీర్తనకు పేరేమిటంటే ద క్రైస్ట్ ఆన్ ద క్రాస్. సిలువలో ఉన్నటువంటి క్రీస్తు. ఆయన కార్తనాదాలు, ఆయన కన్నీళ్లు, చనిపోతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి ఆ యొక్క ఆ పెదాలతో, ఎండిపోయిన పెదాలతో మాట్లాడిన చివరి మాటలు ఈ కీర్తనలో రాయబడ్డాయి. మొదటి భాగం. రెండవ భాగంలో ఆయన యొక్క మహిమాయుక్తమైనటువంటి విడుదల. ప్రార్థన చేస్తాం.